హాయ్ అండి, నమస్తే, శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వరి కృష్ణ 1910. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. నేను ఎప్పుడైతే అదే కోరుకుంటాను. నేనే కాదండి, అందరూ బాగుండాలి, ప్రతి కుటుంబం హ్యాపీగా సంతోషంగా హాయిగా ఉండాలి అనుకుంటాను. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి. నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటాను. అంతేకాకుండా నా వీడియోని వచ్చేసి చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబ్ అనేది కూడా పెరుగుతుంది. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ కాకుండా చూడండి. ఎందుకంటే ముందు ముందు మీకు వచ్చే రోజుల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. నిజంగా మీరే చూస్తే అంటారు, రాజు వీడియో బాగున్నాయి, బాగా పెడుతున్నావు అని మీరే అప్రిషియేట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అనేది వచ్చే రాబోయే వీడియోస్ చాలా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు చూసే అవకాశం ఉంటుంది. లైక్ తో పాటు షేర్ అనేది కూడా చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే రావడం వల్ల సబ్స్క్రైబ్ అనేది ఇప్పుడే రావడం వల్ల నా వీడియోస్ అనేది కొంచెం రీచ్ అవుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే నేను క్వాలిటీ ఏంటి, సౌండ్స్ అవి కూడా లేకుండానే చూసుకుంటున్నాను. మీరే అబ్జర్వ్ చేయండి. వీడియో అనేది ఇప్పుడు చాలా బాగుంటుందని ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తోంది నాకు. ఏంటి రాజు ఇంకా పెట్టలేదేటి అనే ఆతృత కూడా ప్రజల్లో, అదే చూసే వాళ్ళలో కనిపిస్తోంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారనమాట, రాజు ఏంటి ఈ రోజు ఇంకా వీడియో పెట్టలేదు అట్లా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో చాలా బాగా మూవ్ అవుతున్నానని అనుకుంటున్నాను. ఇంకా నా అందుండి మీరు ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజు ఏంటంటే ఇంకా ఏమీ పూజ అనేది ఏమి చేసుకోలేదు. అంటే ఈరోజు ఎక్కువగా ఇంట్లో పనులు అవి ఉన్నాయి, అన్నీ క్లీనింగ్ అది పెట్టుకున్నాను. అంటే ఏంటంటే అండి, మా ఊరి వచ్చేసి పండగలు ఇప్పుడు ఎక్కువగా ప్రతి ఊర్లోనూ కూడా అమ్మవారి జాతరలు పండుగలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా. అట్లా వచ్చేసి మా ఊర్లో కూడా పండగ అనేది ఉంది. అందుకని చెప్పి నాకైతే మిషన్ పని చాలా ఎక్కువగా ఉంది. పని చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంట్లో పని ఇవన్నీ ఒకదాన్ని చేసుకోవడం మీద ఈ మధ్య అయితే కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. అంటే ఫీవర్ అది వస్తుంది. అవన్నీ చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. హ్యాండ్ వర్క్ కూడా చాలా లేట్ అయిపోతుంది. మన కుట్టడం కంటే హ్యాండ్ వర్క్ అనేది బాగా ఎక్కువ పని అనేది తెలుసు కదా మీకు కూడా. అది చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఇంకా చాలా నీరసంగా అనిపిస్తోంది. నేనేంటంటే త్వరలోనే మాకు ఒక అంటే మ్యారేజ్ అనేది ఉంది. దానికి కూడా నేను వచ్చేసి షాపింగ్ అనేది మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి. చాలా ఐటమ్స్ లేవు, పాపకి నాకు అవన్నీ కొనుక్కోవాలి. ప్రస్తుతానికైతే మేము ఈరోజు మాకు పండగ కదండి, మ్యాక్సిమం నేను ఎవరిని పిలవలేదు అనుకోండి. అంటే మేము మరుసటి రోజు మేము ఊరికి వెళ్ళిపోతాము. అందుకని చెప్పేసి నేను ఎవరిని పిలవలేదు. అందుకని మాకింట్లో కూడా ఉండాలి కదా, కిరాణా సరుకులు అవి ఉండాలి, అన్ని మొత్తం అన్ని కొనుక్కుని తెచ్చుకుందామని చెప్పేసి నేను మా వారిని డీమార్ట్ తీసుకెళ్ళండి, అవి ఇవి తీసుకోవాలి అంటే సరే అయితే బయలుదేరు, నేను తీసుకెళ్తాను, అన్నీ కొనేసుకొని కావాల్సినవి అన్నీ మళ్ళీ కాదు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఇంట్లో కొద్దిగా గదిలో అవి క్లీనింగ్ పెట్టుకున్నాను, బెడ్రూమ్ ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ చేసేసుకుని నేను ఇప్పుడు బయటకు వెళ్తే కొంచెం ఎండ రాకుండా వెళ్ళొచ్చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ బట్టలు ఉతుక్కోవాలి. ముందు ఏంటంటే టిఫిన్ అది చేసేస్తాము. టిఫిన్ చేసేసిన తర్వాత అప్పుడు బయటకు అది వెళ్ళడం అనేది పెట్టుకుంటాము. ఈ రోజంతా అయితే ఫుల్ బయటే తిరగాలి, అవి ఇవి కొనుక్కోవాలన్నమాట. ఇట్లా వచ్చేసి మా పూజ మందిరం అండి, అంటే ఫ్రంట్ రూమ్లో ఉంటుంది. అట్లా వచ్చేసి తర్వాత ఈరోజు ఇడ్లీ వేద్దామని చెప్పేసి, అంటే ఇడ్లీ కంటే మేము ఎక్కువ ఆయికూడ వేసుకుంటాంలేండి. ఒక 2 రేకులు ఆయికూడ వేసుకుని ఒక రేకు వచ్చేసి నేను ఇడ్లీ వేస్తాను. ఎక్కువగా మేము ఇష్టపడేది అయితే ఇడ్లీనే వేసుకుంటాము. అంటే మినపిండే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అంటే చలవ చేస్తుంది కదా అని చెప్పేసి నేనైతే వీక్లీలో ఒక 4 టైం వచ్చేసి నేను ఇడ్లీ వేస్తానన్నమాట. అలా 2 రేకులు ఇడ్లీ వేసేసి ఆయికూడ వేసేసి ఒకే రేకు ఉంటుంది, దాన్ని వచ్చేసి నేను ఇడ్లీ వేస్తానన్నమాట. అట్లా వచ్చేసి ఈరోజు అయితే కనుక ఇడ్లీ వేసేసానండి. ఇలాగ వచ్చేసి గుడ్లు వచ్చాయి తీసుకో అని చెప్పేసి మా వారు అంటున్నారు. బయటకు వెళ్దామని చెప్పి హడావుడిగా వేసేస్తున్నాను అనమాట. ఇవి పెట్టేసేసి మనం
స్టవ్ మీద పెట్టేసామంటే ఈ పని కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి అమ్మవారితో చెప్తున్నాను అనమాట. చూడండి వస్తున్నాను నేను అని చెప్పేసి ఆయనతో చెప్తున్నాను. అట్లా వచ్చేసి ఇవి రాత్రి కూడా ఇదే వేసానండి, ఇడ్లీ వేసాను. ఇంక ఉదయం కూడా వేసేస్తాను అనమాట. అట్లా వచ్చేసి ఆయనకి ఇంకా తీసి మా వారు ఏంటంటే చట్నీ ఉండాలి ఆయనకి శనగపప్పు, అదే వేపిన శనగపప్పు, కొబ్బరికాయ చేద్దామని చెప్పేసి నేను అందాక అల్లం చట్నీ వేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇలాగ గుడ్లు ఆయన వచ్చేసారు. ఆయన ఏంటంటే తప్పకుండా 15 daysకి అట్లా వస్తుంటారనమాట. అమ్మ ఉన్నాయా అయిపోయా ఉన్నాయంటే ఉంటే కనుక మళ్ళీ సార్ తీసుకుంటాను, లేకపోతే ఇచ్చేస్తారనమాట ఆయన. ఇంకా అలా వచ్చి తర్వాత మా వారికి కూడా ఇడ్లీ అదే ఆయకుడం పెట్టేస్తున్నాను. నేను వచ్చి ఇది స్టోర్ చేసుకుంటానండి, వేపిన శనగపప్పు అట్లా వచ్చేసి మిక్సీ జార్ పట్టేసుకుని నేను దాన్ని స్టోర్ చేసుకుంటాను. అది మళ్ళీ ఒక 3 times అట్లా వస్తుంది. అంటే పోపు అది వేసుకుంటాను అనమాట. అస్తమాను చేసుకునే దానికంటే ఇలా మనం ఒక డబ్బాలో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇది మధ్య మధ్యలో ఒకసారి ఇది వాడచ్చు, మళ్ళీ ఇంకా ఏదైనా చట్నీ అది అట్లా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మొత్తం అంతా ఇది బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. అలా ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసుకుంటాను. అంటే చేసిన చట్నీ చేస్తే తినరు, అందుకని చెప్పేసి ఇది మనం పక్కన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సినప్పుడల్లా వాటర్లో కలుపుకుని చక్కగా మనం పోపు అనేది పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా చాలా బాగుంటుంది. కరివేపాకు అది వేసుకుని తర్వాత వచ్చేసి ఇంకా బట్టల్లోకి వచ్చేసానండి. ఇంక ఇలాగే రోజు కూడా ఉదయం నుంచి ఏదో పని ఉంటుంది. ఇంకా మా వారి బట్టలు, నా నైటీలు, మా అమ్మాయి డ్రెస్సులు ఇవన్నీ ఇక్కడ ఉండిపోతే ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇవి ఇలా ఇక్కడ ఆరబెట్టేసుకుని బాల్కనీలో పక్కన రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోనే అలా సర్దేసుకుంటాను అనమాట. ఇంక మళ్ళీ కిందకి తీసుకురాను ఆ బట్టలు వచ్చేసి, మళ్ళీ ఐరన్ చేసేటప్పుడే మళ్ళీ కిందకి తీసుకొస్తాను అనమాట. ఇట్లా వచ్చేసి బట్టలు ఆరబెట్టుకోవడానికి అయితే చక్కగా బాగుంటుంది మాకు. ఇవన్నీ పై రూమ్లో పెట్టి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. కిందకి కొన్ని బట్టలు అయితే కిందకి తెచ్చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను కూడా టిఫిన్ తినేసి బయటకు వెళ్ళాలండి. ఏంటంటే సరుకులు అవి మ్యాక్సిమం ఉన్నాయి, కాకపోతే నేను వెళ్ళి కొన్ని తెచ్చేసుకుందాము, ఏవో అవి వండుకుంటాం కదా, ఇప్పుడు వచ్చి పండగ కదండి, అవి వండుకుంటాము, మిక్చర్ ఏదో చేసుకుంటాం కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళకి చెప్తా. ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి చెప్పేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేము పండగ వెళ్ళిన మరుసటి రోజు మార్నింగే మేము మ్యారేజ్కి అని చెప్పేసి మా తోటికోళ్ళ గారి ఇంటికి వెళ్ళిపోతున్నాము. అందుకని నేను ఇంక ఈ సంవత్సరం అయితే నేను ఎవరికి చెప్పలేదు. అమ్మ వాళ్ళతో అన్నాను, రెండమ్మ అంటే వద్దమ్మ, మా ఊర్లోనూ పండగ ఇప్పుడు మాకు ఎదురుగుంటా బాపనమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి పండగలు ఉన్నాయి, ఎందుకమ్మా నువ్వు మరుసటి రోజు వెళ్ళిపోతావు కదా, ఏదో వచ్చినట్టు ఉండదు, వద్దులేమ్మ ఈసారి వద్దులే, తర్వాత ఎప్పుడో వస్తావులే అన్నది. కానీ మా మరదలు మా తమ్ముడు మాత్రం ఏదో వాళ్ళకి మొక్కుందని చెప్పేసి వస్తా అన్నారు. మేము ఇంకైతే డిమార్ట్కి వచ్చేసి మేము బయలుదేరామండి. నాకు కావాల్సినవన్నీ ఈయన అన్నారు, మొత్తం తీసేసుకో, మళ్ళీ కాదు, ఇంకా కొనేసుకుంటే మళ్ళీ 10 days వరకు ఇంకా రానవసరం లేదని చెప్పేసి అన్నీ చూస్తున్నారనమాట. మా వారు వచ్చి వేరే చూస్తారు, నేనైతే కిచెన్కి సంబంధించినవన్నీ నేను చూసుకుంటాను. ఈ బాబు చూడండి, ఆంటీ యూట్యూబ్ ఆంటీ అంటున్నాడు, హాయ్ చెప్పంటే హాయ్ చెప్పాడు అనమాట. చాలా సరుకులు అవి తీసుకున్నామండి. మొత్తం పిండికి సంబంధించినవన్నీ అయితే కొన్ని ప్యాక్ చేయించేసుకున్నాను. ఇట్లా వచ్చేసి బిల్ వేసిన తర్వాత బయటకు వచ్చేసాము. అక్కడి నుంచి మళ్ళీ నాకు కొంచెం ఇవి కొబ్బరి నూనె అది లేదు, అది కూడా చెప్పాను ఈయనకి, ఒక బాటిల్ తీసేసుకుందామండి అంటే తీసేసుకో, మళ్ళీ కాదు అని చెప్పేసి కొబ్బరి నూనె బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే నేను కొబ్బరి నూనెతో నేను హెయిర్ ఆయిల్ అనేది చేస్తానన్నమాట. మెంతులు, కరివేపాకు, ఇంకేంటంటే ఇంకా చాలా ఐటమ్స్ అండి, అవన్నీ వేసి మరగబెట్టి నేను స్టోర్ చేసుకుంటాను కొబ్బరి నూనెని. ఆముదం కూడా వేస్తాను అనమాట అందులో. అది వచ్చేసి మీకు ఒకసారి తయారు చేసి చూపిస్తాను నేను. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. నాకైతే హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది. ఎందుకంటే ఫస్ట్లో వచ్చేసి నాకు చాలా పెద్ద జుట్టు ఉండేది. మా పిల్లలు పుట్టిన టైంలో కూడా నాకు అసలు జుట్టు అనేది ఊడలేదు, కానీ ఇప్పుడు ఊడిపోతుంది. అందుకని ఆయిల్ తయారు చేస్తున్నాను, మీకు అది త్వరలో చూపిస్తాను. మళ్ళీ మా పాపకని చెప్పేసి మేము సాయంత్రం జూడియో షాప్కి వెళ్ళాము. అక్కడ తీసుకున్నాను, ఏం తీసుకున్నాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే పాపకు వచ్చేసి డ్రెస్ తీసుకున్నాను అనమాట, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియో మీరు తప్పకుండా చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.